నల్లగొండలోని హోటల్స్, రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పై సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారని గుర్తించారు. 70 సిలిండర్లు సీజ్ చేశారు. హోటల్స్, రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. స్క్రీన్ పై మనం చూస్తున్నాం అధికారుల దాడులు ఏ విధంగా కొనసాగుతున్నాయో. ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా మనం ఆ విజువల్స్ ను చూడవచ్చు. నల్గొండలోని హోటల్స్, రెస్టారెంట్స్ పై అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. డొమెస్టిక్ సిలిండర్స్ ను హోటల్స్ కోసం వినియోగించవద్దని అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. అలా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏ విధంగా హోటల్స్ పై అధికారులు దాడులు చేస్తున్నారో స్క్రీన్స్ పై ఎక్స్క్లూజివ్గా మనం చూడవచ్చు. రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ తీరానికి ఎల్పీజీ గ్యాస్ తో భారీ నౌకలు వచ్చాయి. గ్యాస్, ఆయిల్ కొరత నేపథ్యంలో విశాఖ తీరానికి భారీ ఎల్పీజీ నౌకలు చేరుకోవడం ఉపశమనంగా మారింది. ఐ న్యూస్ స్క్రీన్ పై ఆ ఓడలను మనం ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇక హార్బర్ మౌత్ వద్ద బీచ్ అనే భారీ నౌక లంగరేసింది. ఇప్పటికే ఎంటీ పెట్రాయిట్ అనే మరో నౌక విశాఖ తీరానికి చేరుకుంది. ఈ నౌకల ద్వారా భారీ స్థాయిలో గ్యాస్, ఆయిల్ నిల్వలు చేరుకోవడంతో సరఫరా వ్యవస్థపై ఉన్న ఒత్తిడి తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. దీంతో అధికారులు, యంత్రాంగం కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తంగా విశాఖ సముద్రంలో కొన్ని నౌకలు లంగర్ వేసినట్టుగా తెలుస్తుంది. ఆయిల్, గ్యాస్ భారీ నిల్వలతో ఆ నౌకలు విశాఖకు చేరుకున్నట్టుగా ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం, యుద్ధ వాతావరణం నేపథ్యంలో రాబోయే రోజుల్లో గ్యాస్ కి, పెట్రోల్ ఉత్పత్తులకి కూడా కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రజల వినియోగదారుల ఆందోళనకు చెక్ పెడుతూ కూడా విశాఖపట్నంలో భారీ నౌకలైతే చేరుకోవడం జరిగింది. దేశాల నుంచి సముద్రం, అదేవిధంగా ఎల్పీజీకి సంబంధించినటువంటి 2 నౌకలు అయితే విశాఖపట్నం పోర్టుకి అయితే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఐసహార్ట్ అనే ఒక బీచ్ అనేటువంటి ఒక భారీ నౌక అయితే ఎల్పీజీ నిల్వలతో లంగరేసి ఉంది. మరో ఇప్పటికే విశాఖ పోర్ట్ లో మరొక ఎంటీ పెట్రాయిల్ అని చెప్పి మరో నౌక కూడా రావడం జరిగింది. ఈ 2 కూడా పోర్టు అనుమతులతో లోపలికి ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచి ఎల్పీజీ, అదేవిధంగా చమురుకు సంబంధించినటువంటి రిఫైనరీలకు అయితే సప్లై అవుతుంది. సప్లై అయిన తర్వాత అక్కడి నుంచి జిల్లాలకి, రాష్ట్రాలకి కూడా సప్లై చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ చమురు నిల్వలకు ఉన్నటువంటి ఉత్కంఠ, అదేవిధంగా ఆందోళనకరమైనటువంటి వాతావరణం కొంత తగ్గుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రభుత్వం కూడా తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా ఈ రోజు ఈ నౌకలు రావడంతో అటు అధికార యంత్రాంగం కూడా ఊపిరి పీల్చుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు తెలంగాణ కానీ, ఏపీలో కానీ ప్రస్తుతం పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరుతున్న పరిస్థితుల నుంచి ఇప్పుడే తేరుకునే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు గ్యాస్కు సంబంధించి కూడా ఉన్నటువంటి ఆందోళనలు తగ్గుతాయని చెప్పి ఇది ఇప్పుడు ఏదైతే విశాఖపట్నం వచ్చినటువంటి 2 భారీ నౌకలు ఉన్నాయో, భారీ నౌకల నుంచి ఆ నిల్వల్ని డంప్ చేసిన తర్వాత ఇతర ప్రాంతాలకు సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవడానికి మరో 2-3 నుంచి వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. దీనికి ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం పోర్టు బయట లంగరేస్తున్నటువంటి ఈ నౌకలు అయితే పోర్టులోకి అనుమతించడానికి కొంత సమయం పడుతుంది. ఆ పోర్టులో ఉన్నటువంటి ప్రస్తుతం ఇంతకుముందు ఉన్నటువంటి నౌకల్ని బయటకు పంపించిన తర్వాత వీటికి అనుమతించే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ముందుగా వీటిలో అయితే పోర్టులోకి అనుమతించేందుకు అధికారులు కూడా చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం నౌకలు రావడం, అదేవిధంగా నిల్వలు కూడా రావడంతో ఒకవైపు అధికారులు, మరోవైపు వినియోగదారులు కూడా ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. రాజు, మొత్తంగా ఈ నౌకలు తీరానికి వచ్చిన తర్వాత, అంటే పోర్టుకు వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో మళ్ళా సప్లై అనేది సాగుతూ ఉంటుంది? సో ఎంత సమయం పట్టచ్చు అంటారు? ఏమైనా అధికారులు దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ చెప్తున్నారా? ఏదైతే నౌకలు గల్ఫ్ దేశాల నుంచి నౌకలు వచ్చిన తర్వాత పోర్టులోకి అనుమతించడానికి అయితే కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ పోర్టు బయట లంగరేసి పోర్టులో ప్రవేశించేందుకు అనుమతులు ఇవ్వడానికి పోర్టు అధికారులు కొంత పేపర్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనికి 2-3 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి రిఫైనరీలకు, ఎల్పీజీ రిఫైనరీలకి పంపించడానికి అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా సరఫరా చేయాల్సి ఉంటుంది. దానికి కూడా
మరో 2 నుంచి 3 రోజులు సమయం పట్టే అవకాశం. అంటే మొత్తానికి నౌక దగ్గర నుంచి రిఫైనరీకి వెళ్ళడానికే కనీసం 5 రోజులు సమయం పడుతుంది. ఆ రిఫైనరీ నుంచి ఇండెంట్ల ప్రకారం బంకులకి డీలర్లకి సప్లై చేయడానికి కూడా సమయం అయితే కొంత పడుతుంది. మొత్తానికి నిల్వలు అయితే చేరుకున్నాయి. వీటిని సరఫరా చేయడానికి అయితే కనీసం 5 నుంచి 10 రోజులు సమయం పట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.